గోధుమ పిండితో సింపుల్‌గా స్నాక్స్ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ముందుగా ఒక బౌల్‌లో 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని, టేబుల్ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ సోడా, టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక కొంచెంగా వాటర్ పోసుకొని చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాము. హీట్ అయ్యేలోపు చపాతీని అయితే చేసుకుందాము. చపాతీ చేసుకున్నాక ఈ విధంగా చాకుతో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలాగైతే చేస్తున్నానో ఆ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా అన్నీ చేసుకున్నాక ఆయిల్లోనైతే వేసేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నీ ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇదైతే కారపొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు ఈ కారపొడి కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కావాలంటే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. ఇవైతే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.